ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి. తీరా ప్రశ్నించే సమయం వచ్చేసరికి ఆ నేతలు మొహం చాటేస్తున్నారు. ఎందుకలా? గొంతులు పెగలడం లేదా? మరో కారణం ఏమన్నా ఉందా? జనం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతిపక్షాల బాధ్యత. మరి ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అవుతోందా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే అందరికీ ఇదే డౌట్ వస్తోందట. ప్రభుత్వంపై పోరాడే మంచి అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుంటోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జన్మభూమి మన ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఏ ప్రధాన ప్రతిపక్షానికైనా ఇంతకు మించిన వేదిక మరొకటి ఉండదు. అయితే ఏపీలో వైసీపీ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలనుకుంటోందట. 66 మంది ఎమ్మెల్యేల బలం ఉండి ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ఇలా ప్రజాందోళన కార్యక్రమాల విషయంలో అంటీ ముట్టనట్లు ఉండాలనుకోవటం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైసీపీ కన్నా కాంగ్రెస్ పార్టీనే కాస్త బెటర్ గా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్న ఏ ఒక్క అవకాశాన్ని ఏపీ పీసీసీ వదులుకోవటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తన కేడర్ని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల గొంతుకు వినిపించేందుకు వేదికగా మలుచుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు దానికి తగ్గట్లు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. 4 నెలల బాబు పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ వైసీపీ మాత్రం అసలు ఆలోచనే చేయటం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రైతుల రుణమాఫీ, రైతు రుణాల రీషెడ్యూల్, ఫీజు రియంబర్స్మెంట్, రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ వంటి విషయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని జన్మభూమి కార్యక్రమంలో ఎండగట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన పీసీసీ నేతలు ఆందోళనకు సిద్ధంగా ఉండాలని కేడర్కు పిలుపునిచ్చారు. సింగిల్ సీటు కూడా రాని కాంగ్రెసే ఇంత దూకుడు మీద ఉంటే వైసీపీ మాత్రం జన్మభూమిపై తన పార్టీ వైఖరిని వెల్లడించలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఉపయోగించుకుంటుంటే వైసీపీ మాత్రం ఎందుకు ఇలా డీలా పడుతోందన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే సాగుతోందట. ప్రధాన ప్రతిపక్ష హోదాకు తగ్గట్లు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదనే అసంతృప్తితో ఆ పార్టీ నేతలు కొందరన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధినేతే పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడంతో పార్టీ నేతలు కూడా లైట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం రుణమాఫీపై ఆందోళనకు జగన్ పిలుపునిచ్చారు. అయితే జగన్ హైదరాబాద్ లో ఉండి నిరసనలకు పిలుపునివ్వడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఈ కార్యక్రమం తూతూ మంత్రంగా మారి వైసీపీ నేతలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ అలాంటి ఆందోళన కార్యక్రమాలు ఏవీ చేపట్టనే లేదు. అదే రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. ఈ 2 కార్యక్రమాలని పోల్చి చూసుకున్న రాజకీయ వర్గాలు వ్యూహాత్మక వైఖరి లోపించబట్టే వైసీపీ వెనకబడుతోందని విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతోంది ఏపీ ప్రభుత్వం. సంక్షేమ పథకాల్లో అర్హుల్ని తొలగించి టీడీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శలు చేయటం తప్ప ఒక్క ఆందోళన కార్యక్రమానికి వైసీపీ పిలుపునివ్వకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోందట. సామాజిక పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర పథకాల్లో పెద్ద ఎత్తున అనర్హులకు స్థానం కల్పిస్తున్నారని సాక్ష్యాలతో విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు వాటిపై సర్కార్ని ఇరకాటంలో పడేయటంలో నిగ్గురాలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ కేవలం విమర్శలకే పరిమితమైతే కాంగ్రెస్ మాత్రం విమర్శలతో పాటు నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కంటే ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పార్టీనే ఫుల్ యాక్టివ్ గా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్.